వెల్కమ్ బ్యాక్. ఇక మనతో టీడీపీ నుంచి మేడం విజయశేఖర రెడ్డి గారు వారితో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానలిస్టులకు అట్లాగే 99 వీక్షకులందరికీ కూడా నమస్కారం. మీకేమన్నా ఇచ్చారా ఈ జాతీయ కార్యవర్గంలో? సార్ ఇప్పటి వరకు అయితే నాకు రాలేదు. ఓకే, వేరే ఏదైనా ఇస్తారేమో చూద్దాము. సార్ ఇక్కడ కొన్ని మాటలు, సార్ ఎక్కడైనా వైసీపీ వారు తెలుగుదేశంలో జరిగే పరిణామాలను వెల్కమ్ చెప్తారని, ఆహ్వానిస్తారనే ఒక ఆశ గాని ఆకాంక్ష గాని మాకెప్పుడు లేదు సార్. జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాట్లాడే మాటలు ఖచ్చితంగా వైసీపీలు మాట్లాడే మాటలే సార్ అవి. ఎందుకంటే విద్వేషపూరిత వాతావరణానికి, పెదవిరుపు మాటలకు, దొప్పిపడిసే మాటలకు వాళ్ళు తార్కాణం. వాళ్ళ పార్టీ అలాంటిది. రకరకాల వ్యక్తులు ఆ పార్టీలో అలాగే మాట్లాడతారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు కూడా మాట్లాడతారంటే బాధ వేస్తుంది నాకు. ఎందుకంటే సాత్వికంగా పోయే వ్యక్తి ఈ రకంగా మాట్లాడతారంటే నేను వినలేకపోతున్నా. సార్ ఒకటైతే వాస్తవం, వారసత్వ రాజకీయాలు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీ అయినప్పుడు అప్పుడు వారసత్వ రాజకీయాలు కాదా సార్ అవి? అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారా సార్? తర్వాత కాలంలో ఆయన కొడుకు కాకపోతే అందులో సంతకాలు పెడతారా? ఈ రకంగా సార్ ఎదుటి వాడిని దుప్పిపోవడము. సార్ అసలు ఓదార్పు యాత్ర అన్నారు. ఓదార్పు యాత్ర ఎందుకు చేశారు సార్? ఎంతమంది చనిపోయారో ఎవరికైనా లెక్క ఉందా సార్? అక్కడ ఒక 10 మంది చనిపోయారు, ఇక్కడ 20 మంది చనిపోయారు, మొత్తం 600 మంది చనిపోయారు. సార్ మొత్తం రాష్ట్రం అంతా చనిపోయిన వ్యక్తులు వీళ్ళలో ఎవరు ఒకరు కూడా చనిపోలేదే రాజశేఖర్ చనిపోతే. అంటే ఇంట్లో వారికి ప్రేమ లేదా? ప్రజలకున్న ప్రేమ ఇంట్లో వారికి లేదా వీళ్ళ మీద? సార్ కేవలం ఓదార్పు యాత్ర చేయాలా, ప్రజల్లోకి పోవాలని 600 మంది చనిపోయినట్టు కేవలం ఒక డ్రామాలు చేసి, నాటకాలు సృష్టించి వీరు ప్రజల్లో తిరిగి రాజశేఖర రెడ్డికి ఉన్న పేరును, ఆ ఖ్యాతిని తమకు మాత్రమే దక్కాలని ఆ రకంగా ప్రజల్లోకి పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు జగన్మోహన్ అయితే లోకేష్ గారిని మాట్లాడితే ఎట్లా సార్? సార్ నేను ఒకటే అడుగుతున్నా, 2013లో లోకేష్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో, ఎస్ ఆ రోజు వారసత్వ రాజకీయాల భాగంగానే వచ్చారు. 2019 వరకు సార్ ఆయన ఎమ్మెల్సీ అయినా మినిస్టర్ అయినా వారసత్వ రాజకీయాల్లోనే మినిస్టర్ అయ్యారు, నేను కాదనట్లా. కానీ సార్ ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన అవార్డులు కానీ రివార్డులు కానీ ఒక్కసారి చూడండి. స్కోచ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని కానీ, లేదంటే డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అని కానీ, రకరకాలుగా బిజినెస్ మ్యాగజైన్, బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ అనే పత్రిక ఈ దేశంలో అతిపెద్ద పత్రికలే ఆయనకు మంచి మంచి అవార్డులు ఇచ్చాయి సార్. ఎన్నో రకాలుగా ఆయన పొగిడాయి సార్. నేనంటున్నా 2019లో ఏ రోజైతే మంగళగిరిలో ఆయన ఓడిపోయారో ఆ రోజు ఇంటా బయట విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన సామర్థ్యం మీద అనుమానాలు వచ్చాయి. ఆయన రూపం మీద కావచ్చు, ఆయన మాటల మీద కావచ్చు, రకరకాలుగా విమర్శలు చేశారు సార్. ఇంటా బయట చేశారు, నేనే కాదనట్లా సార్. అంతెందుకు సార్, ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్ కావచ్చు, జోక్స్ కావచ్చు, ఎంతో మంది మాట్లాడారు, ఎంతో మంది చూసాం మనం. కానీ సార్ ప్రతి వ్యక్తికి ఒక పునరుజ్జీవం పొందే రోజు వస్తుంది. ఫీనిక్స్ పక్షి ఎలాగైతే బూడిద నుంచి పునరుజ్జీవం పొంది భూమిత్తన ఎగిస్తుందో, అలా లోకేష్ గారు కూడా బూడిద నుంచి, అంటే జీరో నుంచి మళ్ళా రైజ్ అయ్యారు. అద్భుతమైన రీతిలో ముందుకు సాగారు. తన రూపాన్ని మార్చుకున్నారు, తన భాషను మార్చుకున్నారు, స్పీచ్లు మార్చుకున్నారు, తన ఆలోచనలకు పదులు పెట్టారు, పార్టీకి అండగా నిలిచారు. కష్టకాలం సార్ నిజంగా 2019 నుంచి 24 వరకు ఏ భయోత్పాతం అయితే వైసీపీ వారు సృష్టించారో, ఏ రకంగా అయితే పోలీసు కేసులు పెట్టడం కానీ, లేదంటే కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కానీ, ఏ రకంగా అయితే వీళ్ళు పార్టీని అణిచివేయాలని ట్రై చేశారో, వారికి అగైనెస్ట్ గా, వారిని వ్యతిరేకించి పార్టీలు కానీ అట్లాగే ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి నారా లోకేష్ గారు సార్. అదంతా మర్చిపోతే ఎట్లా సార్? అట్లాగే యువగలం పాదయాత్ర సార్, అసలు కుప్పంలో ఏ రోజైతే ఆయన స్టార్ట్ చేశారో ఆ రోజే ఆయన అరెస్ట్ అయిపోతాడు, లేదంటే 100 కిలోమీటర్ల తర్వాత అరెస్ట్ చేస్తారు, లేదంటే అనంతపురం జిల్లాకు వచ్చి అరెస్ట్ చేస్తారని ఎన్నో వదంతులు చూసాం మనం. కానీ ఎక్కడైనా ఏమైనా జరిగిందా సార్? తన అద్భుతమైన ధైర్య సాహసాలు, తన వాక్పటిమ, వాగ్బానాలు ఎక్కడ చూసినా సార్ తప్పట్లతో నేను మారుమోగేలా ఆయన కుప్పంలో పాదయాత్ర మొదలు పెడితే సార్ ఎన్ని అంశాలు సార్, ఆ రోజు ప్రభుత్వం ఎన్ని అంశాలు పెట్టింది సార్, ఎంత ఉక్కుపాదంతో అంచవేసింది సార్. కనీసం సార్ మైక్ ఇవ్వని పరిస్థితి సార్, స్టేజ్ కట్టుకోలేని పరిస్థితి, ఒక స్టూల్ కి మాట్లాడాలంటే కూడా కనీసం ఒప్పుకొని ఒక ప్రభుత్వాన్ని మనం ఆ రోజు చూసాం. ఒక దాస్తికానికి, దుర్మార్గానికి మారుపేరైన ప్రభుత్వాన్ని ఎదిరించి సార్ ఎండలో పాదయాత్ర చేయడమే గొప్ప. మీరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వేసవకాలంలో పాదయాత్ర చేయడం అంత మామూలు విషయం కాదు. ఆ ఎండను భరించి రోజుకు 7-8 గంటలు తిరగడం అనేది అంత ఈజీ కాదు. అట్లాంటిది సార్ ఇన్ని ఆంక్షలు, ఇంటి ఉక్కుపాదంతో మోపిన, ఇన్ని ఇనుప కంచెలు పెట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నా
అవన్నీ తట్టుకొని నిలబడి 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి ఆయన వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తే సార్. తనను తాను నిరూపించుకున్నాడు సార్. తను రాదు తేలాడు, అంశాలుగా అగెనెస్ట్ గా నిలబడ్డాడు, ప్రజల కోసం వాగ్దానాలు చేశారు సార్. ఏ వ్యక్తి అయినా ఎవరైతే రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారో, ఏ వ్యక్తి వల్ల అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందో, ఏ వ్యక్తి హామీల వల్ల అయితే, ఏ వ్యక్తి వాగ్దానాల వల్ల అయితే, ఏ వ్యక్తి వాగ్దానాల వల్ల అయితే ఈ రాష్ట్రంలో అధికారానికి కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ వ్యక్తి యాక్చువల్ గా ముఖ్యమంత్రి కావాలి సార్. మీరు చూడండి, 2019లో పాదయాత్ర చేసింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి కాలేదా? అట్లాగే 2014లో అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన పాదయాత్ర చేశారు, తర్వాత ముఖ్యమంత్రి కాలేదా? కానీ సార్ ఇంత పాదయాత్ర చేసినా, ఇంత కష్టపడినా ఏ రోజైనా పదవి అడిగాడా సార్? నీ ముఖ్యమంత్రి కావాలని ఏమైనా పోరాడా? లేదా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇమ్మనని కూడా ఎప్పుడైనా అడిగాడా సార్? 2024లోనే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ఆ రోజే ప్రకటించాల్సింది, ఇప్పటికే లేట్ అయ్యింది. నేను ఒకటే చెప్తున్నాను సార్. ఒక శ్రీశ్రీ కవిత నాకు గుర్తొస్తాను సార్. ఎముకల కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, నెత్తురుమంటే శక్తులునంటే సైనికులారా రారండి. ఒక కొత్త నూతన అధ్యాయాన్ని లిఖించడానికి, ఒక పునరుత్తేజాన్ని నింపడానికి, ఒక నూతన శక్తిని ఈ పార్టీకి ప్రసాదించడానికి, ఒక కొత్త ప్రపంచంలోకి, నవతరంలోకి, ఒక పచ్చని భవిష్యత్తు కోసం ఈ రోజు నారా లోకేష్ గారు ఈ రోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు సార్. ఇక మాకు ఎదురు లేదు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎదురుండదు, ఈ రాష్ట్రంలోని యువకులకు ఎదురుండదని నేను ఘంటాబలంగా చెప్పగలను సార్. ఒక్కసారి మీరు చూడండి, 2024 తర్వాత ఏ రకంగా పెట్టుబడులు చేస్తున్నారు సార్. ది వీక్ మ్యాగజైన్ ఏం చెప్పింది సార్? మన దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 2025 సంవత్సరంలో 25% మన రాష్ట్రానికి వచ్చిన మాట వాస్తవం కదా. వారసత్వ రాజకీయాల్లో ఈ రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ గారు తర్వాత ఏ రకంగా పరిణితి చెందారు, ఏ రకంగా ఒక టెక్ సావీ మినిస్టర్ గా, ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఈ రోజు దేశాలకు పోయి అక్కడున్న కంపెనీలతో ఎలా మాట్లాడుతున్నారు, ఏ రకంగా అందరినీ ఒప్పిస్తున్నారు సార్. ఈ రోజు చూడండి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్, గూగుల్ కావచ్చు, ఆర్సెలర్ మిట్టల్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో లోకేష్ గారి పాత్ర బలంగా ఉన్నమాట వాస్తవం. అలాంటి వ్యక్తికి ఇప్పటి వరకే లేట్ మాట్లాడదాం. మనతోటి పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులతో మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. టీడీపీలో థర్డ్ జనరేషన్ అధికారికంగా ఎంట్రీ అయింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నారా లోకేష్ గారు. సో థర్డ్ జనరేషన్ ఎంటర్ అయింది తెలుగుదేశం పార్టీలో.